భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి లెంకలగడ్డ గ్రామాల సమీపంలోని గోదావరి ఒడ్డున సుమారు 100కు పైగా గొర్రెలు పిడుగుపడి మృతి చెందాయి. గోదావరి ఒడ్డున గొర్రెలను మేతకు తీసుకెళ్లే క్రమంలో జాలీల కంచెలో గొర్రెలను ఉంచారు. భోజనానికి వెళ్లిన సమయంలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. తమ జీవనోపాధిని కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే భూపాలపల్లి మండలంలోని భారీగా నిన్న క్లౌడ్ బస్ట్ అయినట్టు విధంగా అయితే భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడటంతో ఒక రైతుకు ఎవరైతే గొర్రెల కాపరులు వారి గొర్రెలని మేతకు తీసుకువెళ్లారు. భారీ వర్షం నమోదవడంతో గొర్రెల కాపరులు అక్కడ ఉన్న గొర్రెలను అక్కడే ఉంచేసి వారు భోజనం చేయడానికి బయటకు వెళ్ళిన పరిస్థితి. భూపాలపల్లి జిల్లా పలిమెలలో గత రాత్రి భారీ ఉరుములతో కురిసిన వర్షానికి లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడడంతో ఎవరైతే గొర్రెల కాపరులు చుట్టూ మెస్ వేసి అక్కడ గొర్రెలను పెట్టి వారు భోజనం చేయడానికి అంబటిపల్లికి వెళ్ళారు. వెళ్ళి భోజనం చేసిన అనంతరం తిరిగి వచ్చేసరికి 100 గొర్రెలు పిడుగుపాటికైతే మృతి చెందాయి. ఎక్కడ ఉన్న గొర్రెలు అక్కడే మొత్తం మృతి చెందడంతో ఆ గొర్రెల కాపరులు అయితే లభోదిబోమంటూ ఏడ్చిన పరిస్థితి. మాకు జీవనోపాధైన ఆ గొర్రెలు కూడా మొత్తం 100 గొర్రెలు పైగా ఈ పిడుగులకి మృతి చెందడంతో మేము వీధిలో పడ్డాము. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆడుకోవాలి. ఇటు ఈ అకాల వర్షాలు ఈ ఉరుములు వల్ల మొత్తం 100 గొర్రెలు చనిపోయాయి. మా కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలంటే గొర్రెల కాపరులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.